మా కరెంటు బిల్లు మీకు ఎంత వస్తుంది, ఎంత కడుతున్నారు? మేము కట్టట్లేదండి. ఎందుకు? మేము సీలమని మాకు కరెంటు బిల్లు 200 యూనిట్లు తక్కువ వస్తే కట్టొద్దన్నారు. కాదమ్మా, 200 యూనిట్లు వచ్చినా కూడా మీరు కట్టాల్సిందే అంటున్నారంటగా, ఫీజులు బిగేస్తున్నారంటగా. పీకేయలేదండి, మాది ఎప్పుడు పీకేలా కట్టలేదు మేము. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మీకు ఏమన్నా కరెంటు బిల్లు విషయంలో కానీ లేకపోతే ఏదైనా విషయంలో కానీ మీకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారమ్మా? లేదు. అంతా బాగానే ఉందమ్మా? బాగానే ఉంది. మిమ్మల్ని ఎవరు వచ్చి ఇబ్బంది ఏం పెట్టట్లేదు కదా? లేదండి, అంతా బాగానే ఉంది. బాగానే ఉంది. ఒక కరెంటు బిల్లు ఏంటి, ఎంత వస్తుంది ఏంటి? మాకు మాత్రం జీరో బిల్ వస్తుందండి. 10 రూపాయలు 9 రూపాయలు వస్తుంది, అందుకంటే రాదు. ఎందుకు మీకు? ఎస్సీ కింద పెట్టుకున్నాం మేము. అప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టుకోమంటే ఎస్సీ కింద పెట్టుకున్నాం. అప్పుడు నుండి రావట్లేదు మాకు. కాదు బాబాయ్, 200 యూనిట్లు ఏదైతే వాడుకున్నారో వాడుకున్న దానికి లేదు డబ్బులు కట్టాల్సింది అని చెప్పి చంద్రబాబు అంటున్నారంటగా, నిజమేనా ఇది అంటున్నారా? మరి మేము లేదండి ఆ మాట మాత్రం అసలు. మరి మీరు ఏమైనా కడుతున్నారా? అసలు కడతలేం మేము. మీకైతే ఏం కరెంటు బిల్లు ఏం కట్టట్లేదు. మాకు వచ్చి చూసుకొని పోతాడు, ఆ పేపర్ ఆడ పెట్టి పోతాడు. 9 రూపాయలు 10 రూపాయలు వచ్చింది, అంతే రాదు. మైనస్ అంతే వచ్చేది మాకు. మిమ్మల్ని అయితే ఎవరు కరెంటు బిల్లు కట్టాలి, పాత బకాయిలు ఉన్నాయి అని ఏమైనా ఇబ్బంది పడుతున్నారా మిమ్మల్ని? మమ్మల్ని ఎవరు ఇబ్బంది పడతారు, ఇప్పుడు వరకు ఎవరు ఇబ్బంది పడలే. ఇంకా ఈ ప్రభుత్వం అంతా బాగానే ఉందా మీకు? బాగానే ఉంది. కరెంటు బిల్లు ఏంటి, ఎంత వస్తుంది, ఎంత కడుతున్నారు? మాకు గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానించి మా కరెంటు బిల్లు ఎస్సీ పథకం కింద మాకు కరెంటు బిల్లు లేదండి. మాకు 200 యూనిట్లకి ఫ్రీగా ఇచ్చాడు. ఆ 200 లోపు వాడుకుంటే మా కరెంటు బిల్లు ఎంతవరకు రాలేదు. నాకు పోయిన గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పెట్టిన కానించి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానించి, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కానించి నాకు అంతవరకు కరెంటు బిల్లు రాలేదు. ఇంతవరకు నాకు కరెంటు బిల్లు కట్టలేదు. కాదన్నా, ఏదే పాత బకాయిలు ఉన్నాయి, మీరు పాత కట్టాల్సినవి అంటూ వసూలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇలా ఏమైనా జరుగుతున్నాయా? లేదండి, నాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే లాస్ట్ బిల్లు నాకు 1300 బిల్లు వచ్చిందండి. మా ఇంటికి 1300 బిల్లు కట్టడానికి వెళ్ళాను. అప్పటికే నాకు జీరో చేశారు. మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన లేదని చెప్పారు నాకు. ఆ 1300 రిటర్న్ ఇచ్చేశారు నాకు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానించి ఇప్పుడు దాకా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి కరెంటు బిల్లు ఇది లేదు. 0 - 010 009 వస్తుంది నా కరెంటు బిల్లు. నా కరెంటు బిల్లు కూడా చూపిస్తాను కావాలంటే, నాకు ఇక్కడే ఉంది చూపిస్తాను కావాలంటే. నాకు ఇంతవరకు కరెంటు బిల్లు రావట్లేదండి. ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు ప్రభుత్వంలో ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు? ఏమన్నా ఇబ్బందులు అంటే ఏం లేదండి, కొంచెం ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అన్నాడు, అది పెట్టలేదు. ఆడవాళ్ళకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1500 ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ నెల డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఫంక్షన్లు కూడా, వీడియో ఫంక్షన్లో అవి కొత్తగా రాసుకోమంటున్నారు. అవి రాసుకుంటే అవి చేస్తే చాలండి. అమ్మ, కరెంటు బిల్లు ఎంత వస్తుంది, ఎంత కడుతున్నాం అమ్మ? మేము కడతలేదు అయ్యా, మేము వేసుకోలేమయ్యా, మేము కడతలేదు. కాదు మా అమ్మ, కరెంటు బిల్లు మీరు పాతవి కట్టాలి, పాత డబ్బులు కట్టాలని చెప్పి ఫీజులు బీకేస్తున్నారా మీ ఏమన్నా? మరి పీకలేదయ్యా అంత మట్టికి. అలా ఏం ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని ఏమన్నా? మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడతలేదయ్యా, అంతా బాగానే ఉందమ్మా. పెన్షన్ వస్తుందా మీకు? వస్తుందయ్యా. ఎంత వస్తుందమ్మా అమ్మ? 4 ఏళ్ళు వస్తున్నాయి అయ్యా. ఎవరు ఇంటికి వచ్చేస్తున్నారా మా అమ్మ? ఇంటికే వస్తున్నారు. కమిషన్లు ఏమన్నా అడుగుతున్నారా మా అమ్మ? ఏమన్నా ఏం అడగట్లేదయ్యా, అంతా బాగానే ఉందమ్మా అమ్మ. ఓకే. కరెంటు బిల్లు మీకు ఎంత వస్తుందమ్మా, ఎంత కడుతున్నారు? మేము ఎస్సీలు కదా, మాకు కరెంటు బిల్లు రావట్లే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వం కానించి మా కరెంటు బిల్లు రావట్లా. ఇప్పుడేమైనా కడుతున్నారా? ఇప్పుడేం కట్టట్లా. ఇప్పుడు కూడా ఏమో కట్టట్లా. ఇప్పుడేం కట్టట్లా. కాదమ్మా, మీరు పాత బకాయిలు కట్టాలి, మీ పాతవి ఉన్నాయి, అవి కట్టాలంటూ ఫీజులు తీసేస్తున్నారంట, నిజమేనా? లేదు, తీసేయట్లా. ఉంటుందా కరెంటు మీకు? మాకు ఉంటుందా? ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారమ్మా మిమ్మల్ని ఏమన్నా? లేదు, ఇబ్బంది పెడితే మళ్ళీ వెంటనే చెబుతాం మేము. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందమ్మా? చంద్రబాబు నాయుడు పాలన బాగుంది. అదే ఇప్పుడు అమ్మఒడి ఏమంటున్నారు కదా, వేస్తాడు కదా, టైం ఉంది కదా. లోకేష్ బాబు గారు మరి టైం అడిగాడు, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి అన్నీ గమాలు ఏమంటే అన్నీ ఎక్కడి నుంచి చేసుకొచ్చేస్తాడు, ఆయన చూస్తున్నాడు, అన్నీ చూసుకోవాలి కదా. మరి అది అన్న, కరెంటు బిల్లు మీకు ఎంత వస్తుంది, ఎంత కడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు మా దేవుడు, అప్పటి నుంచి మాకు ఎప్పుడు రాలేదు బిల్లు, మేము కట్టలేదు, ఇప్పుడు కూడా కడతలేదు, మాకు ఇబ్బంది ఉంది ఏం లేదు. అది కాదన్నా, పాత బకాయిలు కట్టాలి, మీరు గతంలో మీ పెండింగ్లు ఉన్నాయి కట్టట్లేదని చెప్పి ఫీజులు పీకేస్తున్నారంట, నిజమేనా ఇవన్నీ? మాకైతే ఏం జరగలేదు, మాకైతే హ్యాపీ సార్ ఉన్నారు, మాకైతే ఏం కడతలేదు, మేము హ్యాపీగానే ఉన్నాం, మాకైతే ఇబ్బంది ఏం లేదు. కరెంట్ అయితే పోవట్లేదు, బాగుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది ఏంటి?
ఆయన ఎప్పుడైనా కింగ్ మేకరే. ఆయన ఉన్నంతకాలం మేము హ్యాపీ. నేను పుట్టిన కాడ నుంచి ఆయనే. మా డాడీ చెప్పాడు, మా తాత చెప్పాడు, మా పెదనాన్న చెప్పారు, అందరూ చెప్పారు. ఫస్ట్ నుంచి ఆయన కింగ్ మేకరే. ఆయన ఉన్నంతకాలం మాకేం కాదు. ఈ లుచ్చనాకులు ఉన్నంతకాలం ఏం కాదు. వాళ్ళు పక్కన వాళ్ళు చెబుతూ ఉంటారు మాటలో, కానీ నేను దాన్ని పట్టించుకోను. ఎందుకంటే మా సార్ ఉన్నారు, మా సార్ ఉన్నారు కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.